హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ స్కిల్స్. ఇవాళ ఎక్సెల్లోని ఇంకొక ఫంక్షన్ చూద్దాం. అదే ట్రాన్స్పోజ్ అనే ఫంక్షన్. అసలు ఈ ట్రాన్స్పోజ్ ఫంక్షన్ అనేది ఏంటి అంటే, ఎక్సెల్లో ఈ ట్రాన్స్పోజ్ అనే ఫంక్షన్ ఏంటి అంటే, రోస్ బై కాలమ్స్లో ఉన్న డేటాని కాలమ్స్ బై రోస్లో తీసుకోవడం కానీ, కాలమ్స్ బై రోస్లో ఉన్న డేటాని రోస్ బై కాలమ్స్ తీసుకోవడానికి కానీ ఇది హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ దీని సింపుల్ సింటాక్స్ ఏంటి అంటే, ఈక్వల్ టు పెట్టేసి ట్రాన్స్పోజ్ అనే ఫంక్షన్ నేమ్ రాసేసి బ్రాకెట్స్లో రేంజ్, ఆ రేంజ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను కింద, ఈజ్ ఈక్వల్ టు ట్రాన్స్పోజ్ C2 to H2 అని ఉంది. సో దీన్ని మనము ఎక్సెల్ షీట్లో చూద్దాం మనం. సో ఇక్కడ మనకు ఒక టేబుల్ కనిపిస్తుంది చూడండి మీరు. ఈ టేబుల్లో ఏంటి అంటే సీరియల్ నెంబర్, నేము, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, టోటల్, యావరేజ్ అని ఇలా ఉన్నాయి. మామూలుగా ఇవి ఎందులో ఉండాలి? కాలమ్స్లో ఉండాలి. సీరియల్ నెంబర్, నేము, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, టోటల్, యావరేజ్. బట్ ఇక్కడ ఏముంది మనకి? ఇప్పుడు ఈ టేబుల్ మనకేం కావాలి అంటే రివర్స్లో రావాలి. రోస్లో ఉన్న డేటా కాలమ్స్లోకి రావాలి, కాలమ్స్లో ఉన్న డేటా రోస్లోకి రావాలి. అయితే ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఈ టేబుల్ మీద మనం ఏం చేయలేము. సో దానికి ఏం చేయాలి అంటే, వేరే దగ్గర మనం దీన్ని అప్లై చేసుకొని తర్వాత దీన్ని తీసేయాలి. సో నేను ఏం చేస్తాను అంటే, ఇదే టేబుల్ నేను ఇక్కడ తీసుకుంటాను. ఇక్కడ తీసుకొని తర్వాత వీటిని మనం డిలీట్ చేసేద్దాం అవసరమైతే. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఎన్ని కాలమ్స్, ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 కాలమ్స్ అండ్ 7 రోస్ ఉన్నాయి. అంటే మనకి ఇప్పుడు ఏం కావాలి? ఈ 6 కాలమ్స్ 7 రోస్లో ఉన్న డేటా 7 కాలమ్స్ 6 రోస్లోకి రావాలి. సో మనం అదే పని చేయాలి. 1 2 3 4 5 6 7 కాలమ్స్, 1 2 3 4 5 6 1 2 3 4 5 6 తీసేసుకొని ఏం చేయాలంట, ఇందులో ఫస్ట్ ట్రాన్స్పోజ్ ఫంక్షన్ రాయాలి. ఈజ్ ఈక్వల్ టు ట్రాన్స్పోజ్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఈ అరే మొత్తం తీసుకుంటున్నాను, రైట్, బ్రాకెట్ క్లోజ్. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనము డైరెక్ట్ ఎంటర్ కొట్టకూడదు. కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ కొట్టాలి. కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ కొడితేనే డేటా వస్తుంది. కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ కాకుండా మీరు నార్మల్ ఎంటర్ కొడితే మాత్రం ఆ ఫస్ట్ సెల్ ఏదైతే ఉందో దానిలోని డేటా మాత్రమే మీకు వస్తుంది. సో ఇది ఒక మెథడ్. దీనికి ఇంకో మెథడ్ కూడా ఉంది మనకి. సో దీన్ని ఎలా తీసుకోవాలి అంటే, తీసేస్తున్నా ఇప్పుడు ఇక్కడ జస్ట్ సెలెక్ట్ చేసి దీన్ని కాపీ చేయండి, రైట్. ఎక్కడైతే మీకు అది కావాలో క్లిక్ చేసి ఇక్కడ మనకి హోమ్ మెనూలోకి వెళితే ఇక్కడ పేస్ట్ అనేది ఉంది. ఈ పేస్ట్ కింద మనకి ఇక్కడ యారో మార్కును చూసారా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పేస్ట్ స్పెషల్ అని ఒక ఆప్షన్ ఉంది. చూసారు కదా, ఈ పేస్ట్ స్పెషల్లోకి వెళితే మనకి ఇక్కడ ట్రాన్స్పోజ్ అనేది ఒకటి ఉంటుంది చూడండి, ఇక్కడ ట్రాన్స్పోజ్, రైట్. సో దీన్ని ఓకే చేసేయండి, ఆటోమేటిక్గా ఇది మారిపోతుంది. అయితే రెండిటికి గల డిఫరెన్సెస్ ఏంటి అంటే, ఫస్ట్ మెథడ్లో ఈ టేబుల్ను బేస్ చేసుకొని ఉంటుంది. అంటే ఈ టేబుల్లో మనం వాల్యూస్ వేస్తే మనకు అది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ సెకండ్ మెథడ్లో రిఫ్లెక్ట్ అవ్వదు. దెన్ వేర్ టు యూస్, వేర్ నాట్ టు యూస్ అనేది తెలుసుకోవాలి. అంటే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ నేను మళ్ళీ ఒకసారి తీసుకుంటున్నాను. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6, రైట్, ఈజ్ ఈక్వల్ టు ట్రాన్స్పోజ్, జస్ట్ సెలెక్టింగ్ ద రేంజ్, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ కొట్టగానే ఏమైంది? ఎర్రర్ వచ్చింది. సో ఎర్రర్ రావద్దంటే ఏం చేయాలా? ఈజ్ ఈక్వల్ టు ట్రాన్స్పోజ్, సెలెక్ట్ ద డేటా, బ్రాకెట్ క్లోజ్, కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్. వచ్చిందా? సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వాల్యూస్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి మీకు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాంత్ సబ్జెక్ట్ 358 వచ్చింది. నేను 85 చేస్తాను. ఇక్కడ శ్రీకాంత్ సబ్జెక్ట్ 3 85 ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ అయింది, కానీ ఇక్కడ అది రిఫ్లెక్ట్ అవ్వదు. మనకు ఆ వాల్యూస్ రిఫ్లెక్ట్ అవ్వాలి అన్నప్పుడు మనము ఫస్ట్ మెథడ్లో వెళ్ళాలి. రిఫ్లెక్ట్ అవ్వకూడదు అన్నప్పుడు సెకండ్ మెథడ్లో వెళ్ళాలి. థ్యాంక్ యూ.